హలో గైస్, చూడండి ఇవాళ అయితే మేము ఎర్లీ మార్నింగ్ అనమాట టిఫిన్ చేస్తున్నాం అనమాట. ఇదిగో కత్తులు లేనప్పటికీ ఇదిగో ఈ దీన్ని కొయ్య అంటాం మేము, కర్ర ముక్క అనమాట. ఇది చూడండి, ఇటు కొద్దిగా సూదిగా ఉంటుంది. దీంతో ఈ పనస బద్దను ఇలా పొడిచి బద్ద చేసి తినడం జరుగుతుంది. మరి బద్ద చేసిన తర్వాత ఆ పొట్టుని కొయ్యకుండా ఎలా తొన్న వస్తుంది అంటున్నారా? పనస తొన్న ఇదిగోండి, ఇదిగో ఈ మాదిరిగా తీసి తినాలన్నమాట. ఇదిగో అలా తీసేసి తినేస్తారనమాట. అదనమాట, ఆ రకంగా తినడం జరుగుతుంది. చూడండి, ఇదిగో మా వాళ్ళైతే ఇద్దరు, రెండు బద్దలన్నీ ఇద్దరు రెండు చేతులతో తింటున్నారు. చూడండి, అలా తీసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటూ తింటారన్నమాట. కత్తి లేకపోయినా పర్లేదు, తినేస్తారు. ఇదిగో పనస చెట్లు అయితే ఉన్నాయి, పనసకాయలు, పనస పళ్ళు పైన పండి ఉంటాయి కొన్ని. ఇవి మనకు ఎరువుతో పండేది కాదనమాట, చెట్టులో పండేవి కాబట్టి నేచురల్ ఫుడ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ పనస తొన్నలు కూడా భలేగా ఉంటుంది, కొబ్బరి ముక్కల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ ఈ పనస పండు అయితే ఆ చెట్టుదండి, అది మా చెట్టే, కానీ మేము తినేది తక్కువ. ఇక నుండి వచ్చిపోయే వాళ్ళు అందరు తింటారనమాట. ఈ పళ్ళనైతే మేము కులం మొత్తం తినేలాగా ఫ్రీగా వదిలేసామన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మా ఏరియాలో ఏజెన్సీలో అందరూ ఫ్రీగా వదిలేశారు. ఎవరైనా వేస్ట్ చేయకుండా తినేస్తే ఎవరు కూడా ఏమన్నారు, వేస్ట్ చేస్తే మాత్రం తినేస్తారనమాట. కాబట్టి మేమైతే ఏమన్నాము, ఇదిగోండి పంట అయితే ఒకే దొడ్డిలోనే ఎన్ని రకాల పంటలో చూడండి. అదైతే దాన్ని వేరుశనగ అంటారు, అదైతే జొన్న మొక్క అంటారు, ఇది కూడా వేరుశనగ. ఇవైతే అలసందులు అంటారనమాట. అలసందులు చూడండి ఎంత బాగుంది. ఈ చిన్న ముక్క అయితే ఖాళీగా ఉండిపోయింది, ఇది పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఇదేనండి మా ఊరు ప్రకృతి అందాలు, చూడండి ఎంత బాగుందో పచ్చగా. అది స్కూల్ అండి, ఓల్డ్ స్కూలు, మా బడి అనేసి ఉండింది. అదే నాడు నేడు స్కూల్, అది రిపేర్ చేయడం జరిగింది. కిచెన్ రూము, స్కూలు, ఎంపీపీ స్కూల్ అనమాట. ఇది మా ఊరుకి వెళ్ళడానికి ఇదిగే దారి, ఇదే మా ఊరి ఎంట్రీ అనమాట. ఇదిగో ఇక్కడ నుంచి కింది నుంచి పైకి రావాలి. ఒక్క చెట్టుకే ఎన్ని పనసకాయలు ఉన్నాయో చూపిస్తాను చూడండి. చూడండి ఎలాగుంది, బుర్రపాడు కదా. చాలా ఎక్కువ కదా, చూడండి. ఇదిగో చెట్టు మొదల నుంచి పై వరకు అలా పనసకాయలు కాసున్నాయి. అదిగో అల్ల కింద చెట్టు కూడా చూడండి. ఇలా చాలా ఉన్నాయన్నమాట, పనస చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మామిడి చెట్లు కూడా అవి కూడా మనకు నేచురలే అనమాట, ఎరువు వేసి చెట్లను పోషించలేదు, మామూలుగా నేచురల్గానే ఎదిగింది. ఇదిగోండి పసుపు కూడా ఇలా నేచురల్గానే పంట పండిస్తాము. ఇది హైబ్రిడ్ కాదండి, ఏజెన్సీది అనమాట. చూడండి, ఈవేళ అయితే మాకు వాతావరణం చిన్న చినుకుంది. యాక్చువల్గా ఈ మూమెంట్లో మాకు వర్షాలు ఎక్కువ ఉండాలి పొలాలు ఉండడానికి, కానీ వర్షాలు తక్కువ ఉన్నాయి అన్నమాట ఈ సంవత్సరం అయితే. ఈలోపు పొలాలు మొత్తం ఉంచేయాలి, అదిగో ఖాళీగానే ఉన్నాయి, నారు పొలాలు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ పొలాలు అయితే ఉండలేదు, దుక్కి కూడా దున్నలేదు అనమాట.
పైన చూసినట్లయితే చూడండి, మేఘం, వర్షం లేదు పెద్దగా, మేఘం మాత్రం కమ్మేసింది, సూర్యుడు కనిపించట్లేదు. ఇదిగండి ఈ పూలు అయితే ఎంత చక్కగా బాగుందో చూడండి. మేమైతే దీన్ని చిక్కుడు పూలు అంటాము. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఇదిగండి ఆతృతగా మా తమ్ముడైతే వస్తున్నాడు అనమాట. ఈ పనస పండు తినడానికి ఆతృతగా టిఫిన్ చేయాలి ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో అనేసి వస్తున్నారనమాట. మనము లెగ్సిన వెంటనే ఇలాంటి పళ్ళు పలహారాలు తింటే మనకు ఆరోగ్యంగా ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది చూడండి. ఇదిగోండి ఈ విధంగా మనం తీసి తింటాం అనేసి ఇందాకనే చెప్పాను కదా, మరలా చూపిస్తాను క్లారిటీగా చూడండి. అదిగో అలా తీసి తినాలన్నమాట. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఈ అబ్బాయి ఉన్న అంత వయసులో అయితే ఇలాంటి పనస పండు ఒకటి దొరికితే చాలు ముక్కలు ముక్కలుగా చేసి పరిగెట్టిపోయి తినేవాళ్ళం అనమాట. దగ్గరలో ఉంటే అడిగేసి తినేస్తారనేసి. అప్పుడు కొద్దిగా కరువుగా ఉండేది. పూర్వం అయితే మా తల్లిదండ్రులు, మా అక్క వాళ్ళు, అంటే మాకంటే పెద్ద వయసు వాళ్ళు, ఇదిగోండి ఈ గింజకు అంటే ఈ పనస తొన్న నుండి వచ్చిన ఈ గింజ అన్నమాట. ఇలాంటివి 1 కేజీ 2 కేజీలు ఇస్తారు. వీటిని కోసం కూడా కూలికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. కూలి చేసుకొని వీటిని తీసుకొని ఆవించి కారము సాల్ట్ వేసేసి తింటే భలే బాగుండేది అనమాట. ఇప్పుడు కూడా కాల్చి తింటే భలే బాగుంటుంది. మళ్ళీ ఈ తొన్నల కోసం, పనస తొన్నల కోసం కూడా కూలి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే పనసకాయ కోసం 2 వెళ్ళాలా 3 వెళ్ళాలా అనేసి ఆ ఇంటి ఓనరే డిసైడ్ చేసి కూలికి పిలిచేవాళ్ళు అనమాట. కూలి ఏం చేసేవాళ్ళు అయితే పసుపు దొడ్లు దుగ్గడానికి, అలాగే శనగదొడ్లు దుగ్గడానికి, శనగదొడ్లు అంటే శనగ ఉంచడానికి వేరుశనగలు, అలాగే పొలాలు ఉండడానికి, పొలాలు నారు తీయడానికి, ఇలాంటి కూలీల కోసం వెళ్ళేవాళ్ళు అనమాట. చూడండి ఈ పూర్వం అయితే పనస పండు కోసం కేవలం, అంటే మాకు అప్పుడులో ఎలా ఉండేదంటే వర్రి అన్నం అంటే రైసు, అది దొరకడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పట్లో అయితే మాకు బంగారం కూడా దొరికేది కానీ అన్నం అయితే దొరికేది కాదు. అన్నం దొరికితే చాలా సంతోషించే వాళ్ళం అనమాట. మేము కొద్దిగా ఒక హస్తం చిన్న హస్తాలతో కొద్దిగా వేసేవాళ్ళు. నాకైతే ఎక్కువ కావాలనేసి చాలామంది ఏడిసేవాళ్ళు కూడా. అప్పట్లో అయితే ఎలా ఉండేదంటే మాకు సోలు అంబలి, సోలుతో తయారు చేసిన తోప, పిట్టు ఇలా ఉండేవన్నమాట. దాంతోనే మేము గడిపేవాళ్ళం. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకు గుమ్మడి కూర కూడా ఉండేది. గుమ్మడి కూరతో కూడా బ్రతికిన వాళ్ళము మేమైతే మా చిన్నప్పట్లో. మరి ఇప్పుడైతే తినేసిన జలేసిన అడిగేవారు ఎవరు లేరు. డిపో రైస్ ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి, ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి చాలా రైస్ అయితే దొరుకుతుంది. మళ్ళీ పంటలు కూడా ఎలా పండించాలో ఎరువులతో కూడా చాలామంది పండిస్తున్నారు. కొంతమంది అయితే గత్తంతో పండిస్తున్నారు. అలా పంట కూడా ఎలా రాబట్టుకోవాలో కూడా మన వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి పంట కూడా బాగానే అవుతుంది. డిపో రైస్ కూడా ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మేమైతే ఇప్పుడైతే ఆకలి సవ్వకుండా బ్రతికేస్తున్నాము. ఏమైనా అమౌంట్ తక్కువ ఉంటే కంపెనీలకు వెళ్ళి పని చేయడం, లేదంటే కూలికి వెళ్ళడం, ఇలా ఎన్నో మనకైతే అందుబాటులో వచ్చేస్తున్నాయి అన్నమాట. ఏదైనా చేసి బ్రతకగలిగే కెపాసిటీ, తెలివితేటలు మా ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వచ్చింది. కానీ అలాగే మేము అందరూ పడిపోయామనేసి కాదు, చాలా వెనుకబడి ఉన్నాము ఇప్పటి వరకు కూడా. ఇంకా అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం నుండి ఎన్నో మాకు సహాయ సహకారాలు కూడా అందించాలి. ఇప్పటికే మాకు ద్రౌపది ముర్ము అయితే మాకు హౌసులు అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో మాకు చేస్తే, మేలులు చేస్తే మేము ఇంకా బాగుపడతాము. ఇల్లు లేకుండా పాకల్లో నివసించే వాళ్ళం ఇంతకుముందు అయితే. ఇప్పుడైతే స్లాబ్ ఇండ్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా రానున్న దినంలో మేము ఇంకా బాగుపడాలి, చక్కగా బ్రతకాలి. కాబట్టి మేము కూడా మా తెలివితేటలతో బ్రతకడం నేర్చుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ.